నమస్తే, నా పేరు హేమ. ముందుగా వార్తలో ముఖ్యాంశాలు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. భూ రికార్డులను ట్యాంపర్ చేయకుండా రూపొందించామని వెల్లడి. రిటైర్డ్ మహిళా ఎస్ఐను సత్కరించిన హోంమంత్రి అనిత. పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటన. నియోజకవర్గ ప్రజా సమస్యలను శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించానని తెలిపిన బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు. ముస్లింలకు ఇస్తార్ విందు ఇచ్చిన ప్రభుత్వ విప్ ఘనబాబు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడి. గత ప్రభుత్వంలో భూములపై జరిగిన దోపిడీకి చరమగీతం పాడుతూ రైతులకు వారి భూమిపై పూర్తి భరోసా కల్పించేందుకే రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం కొత్త బురుజులో సోమవారం జరిగిన పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రెవెన్యూ శాఖను అస్తవ్యస్తం చేసిందని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ప్రైవేట్ భూములపై అజమాయిషీ చలాయించాలని చూసిందని మండిపడ్డారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ మరియు బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా భూ రికార్డులను ఎవరు ట్యాంపర్ చేయలేరని, అత్యంత పారదర్శకంగా వీటిని రూపొందించామని ఆయన భరోసా ఇచ్చారు. ఎన్నికలప్పుడు నేను ఒక మాట చెప్పాను, మీ ఆస్తులు మీ భూముల్ని కాపాడుతానని. ఇప్పుడే మీరు చూశారు, ఒక వ్యక్తి ఆస్తి ఆ రోజు మంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన అనుమాయులకు రాసి ఇచ్చేశాడంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇలాంటి ఆరోపణలు ఒకటి రెండు కాదు, చాలా వచ్చాయి. అనేక కారణాల వల్లగా మీరు ఒకసారి చూస్తే 3,40,00,000 ఎకరాలుంటే ఇందులో 1,95,000 ఎకరాలు 22A కింద పెట్టేశారు. అదే క్రోర్సే 1.95 crores. మొత్తం కలిసి 3,40,00,000 ఎకరాలు రాష్ట్రంలో ఉండే భూమి అంతా. దీంట్లో 22A కింద ఎస్టేట్ భూమనో, గవర్నమెంట్ భూమనో, ఇనాం భూమనో వేరియస్ పెట్టి 1,95,00,000 ఎకరాలు పెట్టారు. ఇంకో పక్క గవర్నమెంట్ ల్యాండ్ దీంట్లో చూస్తే 98 లక్షలు ఉంది. ఇంకా పోను 97 లక్షల ఎకరాలు దగ్గర ప్రైవేటు భూములు ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ నేను ముఖ్యమంత్రి కాకమునుపు వచ్చినప్పుడు మీరు చూశాను. ఆనాటి పరిస్థితులన్నీ అధ్యయనం చేస్తే చాలా దుర్మార్గంగా చేశారు. ఆ రోజు చేసినప్పుడు మామూలు వ్యవహారం కాదు. ఆ రోజు వీళ్ళు చేసింది ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అందులో వీళ్ళ సొంత అధికారులను పెట్టుకొని ఎంఆర్ఓ ఉండడు, కలెక్టర్ ఉండడు, దీనిపైన మీరు అప్పీలు కూడా పోవడానికి వీలు లేదు. కడాన మీ భూమి మీ చేతుల్లో లేకపోయినా, మీకు లేకపోయినా అడిగే దిక్కు లేకుండా చేస్తే ఇదే జిల్లాలో పాండ్యం నియోజకవర్గంలో నేను చాలా బాధపడి పట్టాదారు పాసు పుస్తకాన్ని కాల్చి
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. ఆ చట్టాన్నే కాల్చాను. శాసనసభ సమావేశాల్లో అనేక ప్రజా సమస్యలను ప్రస్తావించడం జరిగిందని బీజేపీ శాసనసభ పక్షనేత పెనుమత్స విష్ణుకుమార్ రాజు తెలిపారు. తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం సహాయ నిధి నుండి విడుదలైన నిధులను చెక్ల రూపాయల వైద్య సహాయం పొందిన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఇప్పటి వరకు తన నియోజకవర్గంలో 220 మందికి సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. వైద్య సహాయ నిమిత్తం సీఎం చంద్రబాబు ఎంతో చొరవ చూపి 1,70,00,000 రూపాయలను ఇప్పటి వరకు విడుదల చేశారని తెలియజేశారు. అసెంబ్లీలో ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి అనేక అంశాలను ప్రస్తావించి వాటి పరిష్కారానికి ప్రభుత్వాన్ని ఒప్పించానని తెలిపారు. త్వరలోనే నియోజకవర్గ ప్రజలందరికీ అన్ని శుభాలే జరుగుతాయని విష్ణుకుమార్ రాజు అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక 5గురికి ఇవ్వడం జరిగింది. దీంట్లో డిఫరెంట్ వార్డ్స్ నుంచి వారికి సుమారు 1,44,000 రూపాయలు అమౌంట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు అయితే గౌరవ ముఖ్యమంత్రి సీఎం సహాయ నిధి నుంచి నార్త్ నియోజకవర్గానికి సంబంధించింది సుమారు 1,70,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 220 మందికి మేము ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడే ఇమీడియట్గా ఎల్ఓసి గురించి మా దగ్గర వచ్చి సంప్రదిస్తే లెటర్ ఆఫ్ క్రెడిట్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి పేమెంట్ చేసే సౌకర్యం ఉంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ముందు డబ్బులు పే చేసిన తర్వాత బిల్స్ పెట్టాలంటే డబ్బులు పే చేయడం గురించి వాళ్ళు అప్పులు ముస్లింలు మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఘనబాబు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని ముస్లింలకు ఇస్తార్ విందు ఇచ్చారు. గోపాలపట్నంలోని పశ్చిమ నియోజకవర్గం పార్టీ కార్యక్రమంలో ఇచ్చిన విందులో పలువురు ముస్లింలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘనబాబు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదన్నారు. ఈ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటూ పేదలకు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తారని చెప్పారు. ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారన్నారు. ముస్లింల సంక్షేమానికి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ రంజాన్ కనుక మీరు చేసేటువంటి రెగ్యులర్గా చేసే ప్రేయర్స్ అన్నీ కూడా చూస్తూ పెరగడం వల్ల ఒక నమ్మకం, అందులో భాగంగానే ఏది తలపెట్టిన మన నియోజకవర్గంలో అనేక దీర్ఘకాల సమస్యలు కూడా ప్రతి సంవత్సరం అధిగమిస్తూ వస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఈ ప్రార్థనలు అయితే ఊరికే పోవు. హుదూద్ లాంటివో లేకపోతే కోవిడ్ లాంటివో ప్రళయాలు కూడా ఛేదించుకున్నటువంటి ప్రార్థనలు ఇవన్నీ కూడా. కాబట్టి తప్పనిసరిగా మనం రాబోయే కాలంలో అందరూ ఆనందంగా సుభిక్షంగా ఉండటానికి हर साल यहीं पे आप सब दुआ करते हैं और लगता है कि आपकी दुआ की वजह से पिताजी जो भी काम उठाते हर साल वो सक्सेसफुली कंप्लीट कर पाते और इस साल भी आपकी दुआ की वजह से मैं आप सब तमाम कि आपके दुआ में हमें रखे तो इस साल भी जो भी काम वो उठाते वो भी ज़रूर. విజయవాడ సిటీ మహిళ ఎస్ఐగా ఇటీవల రిటైర్ అయిన మల్లేశ్వరి సేవలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి అనిత ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి మల్లేశ్వరిని అభినందించారు. మల్లేశ్వరి భర్త కూడా పోలీస్ శాఖలోనే సేవలు అందిస్తూ 2024 ఎన్నికల సమయంలో విధులు నిర్వహించే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరమని మంత్రి అనిత పేర్కొన్నారు. ఆ వ్యక్తిగత విషాదాన్ని అధిగమించి మల్లేశ్వరి మరింత సంకల్పంతో ప్రజలకు సేవ చేయడం అభినందనీయమని అన్నారు. తన ఆసక్తితో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అందే కాంపెన్సేషన్ విభాగంలో చేరి అనేక కుటుంబాలకు త్వరితగతిన పరిహారం అందేలా మల్లేశ్వరి అపారమైన కృషి చేసినట్లు మంత్రి తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా వెంటనే కాంపెన్సేషన్ అందేలా ఆమె నిరంతరం సేవలు అందించారని కొనియాడారు.
విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందిన బాలుడి కుటుంబానికి ప్రభుత్వం 20 లక్షల రూపాయల పరిహారం అందజేయాలని మాజీ ఎమ్మెల్యే వైసీపీ దక్షిణ ఇన్ఛార్జ్ వాస్పల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో జరుగుతున్న పీజేఆర్ఎస్లో వైసీపీ నేతలతో కలిసి ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ మృతుని కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు కల్పించడంలో పూర్తి నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తూ ఉందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే పేద ప్రజలకు వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వాస్పల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ పాల్గొన్నారు. 4 రోజులు అయింది. ఒక బాబు కాలు ఫ్రాక్చర్తో జాయిన్ అవుతే ఫ్రాక్చర్కి సకాలంలోనే డాక్టర్స్ ఏమో ఆర్థోపెడిక్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఏమో మానవతా దృక్పథంతో ఏమో ఆపరేషన్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత పోస్ట్ ఆపరేషన్ ఏమో ట్రీట్మెంట్ అయితే మాత్రం సరిగ్గా జరగట్లేదు కేజీహెచ్లోని. దీనికి ప్రధానమైన కారణం డాక్టర్స్ మీద నింద మోపడం కాదు, ఫ్యాటిగ్యూ ఆఫ్ ద డాక్టర్స్. అంటే పని ఒత్తిడి ఎక్కువైపోతుంది, ప్రెషర్ ఎక్కువైపోతుంది, వర్కింగ్ అవర్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. ఒక డాక్టరు మ్యాక్సిమంగా 4-5 ఆపరేషన్లు చేస్తారు 8 గంటల వర్కింగ్ కాలంలో. కానీ ఇక్కడ కేజీహెచ్లో అదే డాక్టరు అదే రోజు 13 ఆపరేషన్లు చేశారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కేజీహెచ్ మీద వర్క్లోడ్ పడుతూ ఉంది. ఇది ఫోర్సీనెస్ చేసి మా ప్రభుత్వంలో జగన్ గారు భయం అన్నమాట. అతనికి నా వల్ల ఒక ప్రాణం కూడా పోకూడదన్న భయం. అతని ఆ లీడర్షిప్ని మాకు కూడా ఉండేదన్నమాట. కేజీహెచ్లో ఎప్పుడు కూడా ఒక ప్రాణం కూడా పోకూడదని చెప్పేసి. ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక రైజినా డైలాగ్ 2026 సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. 2016 నుండి జరుగుతున్న ఈ సదస్సులో మన రాష్ట్రం నుంచి పాల్గొన్న తొలి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. కేంద్ర మంత్రి జైశంకర్ సహా 110 దేశాల ప్రతినిధులు హాజరైన ఈ వేదికపై భారత్ సాధిస్తున్న సాంకేతిక ప్రగతిని సీఎం వివరించారు. 3 దశాబ్దాల క్రితం తాము తెచ్చిన ఐటీ విప్లవం నేడు ప్రపంచానికి తెలుగు నిపుణులను అందించిందన్నారు. హైదరాబాద్ నాలెడ్జ్ ఎకనామీకి కేంద్రంగా మారిందని గుర్తు చేశారు. భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్దేనని చెప్పారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మారుస్తున్నట్లు సీఎం ప్రకటించారు. విశాఖలో గూగుల్ సంస్థ $15 బిలియన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. అమరావతిని కాలుష్యరహిత బ్లూ గ్రీన్ సిటీగా టెక్నాలజీ, ఇన్ఫ్రా కలయికతో నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. At the time when I started IT, my opponents, my opposition parties used to attack me. People want pump set, not telephone. Today, I am proud to say, Hyderabad city is a knowledge economy, totally. And also, we built one of the best city. 25 years time, highest per capita income is from Telangana. They are number 1. And also, one decision we have taken 3 decades back, 2.5 decades, all over the world, highest per capita income, Indians, among Indians, Telugu community. Now from IT to AI. This is a game changer. But how to go about all these things is very important. There will be a lot of changes in the near future. For everybody, every person day-to-day life, AI is going to play a crucial role. Now data center, data is wealth. How to use this data through AI and also with quantum computers, it all depends upon the ability of that country or individual or state governments. I am confident it will have a transformative changes in the near future.
పురుషులకు దీటుగా నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించడం శుభపరిణామమని ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్రావు అన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు పలు క్రీడా పోటీలను నిర్వహించారు. మహిళా ఉద్యోగుల నుండి ఈ పోటీలకు మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా ఈశ్వర్రావు మాట్లాడుతూ మహిళలు అభివృద్ధి సాధిస్తేనే సమాజ అభివృద్ధి సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి సాధించిన మహిళలు ఇంకా అభివృద్ధి చెందని తోటి మహిళలకు చేయూతను అందించాలని సూచించారు. ప్రతి మహిళ ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా కృషి చేయాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కేంద్రాల్లోనే అదేవిధంగా తాలూకా కేంద్రాల్లో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ విశాఖపట్నం జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈవేళ మహిళా ఉద్యోగులకు అందరికీ కూడా ఆటల పోటీలని నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే మహిళా ఉద్యోగులు వారి యొక్క ఉద్యోగ బాధ్యతల్లో బిజీగా ఉండి కొంత ఒత్తిడి కూడా సతమతం అవుతూ ఉంటారు. అయితే ఈ క్రీడల వల్ల కొంత ఉపశమనం కలిగేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి భావించి ప్రతి సంవత్సరం కూడా ఏపీ ఎన్జిఓస్ పక్షాన విశాఖపట్నం జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈవేళ కూడా ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఆదేశాల మేరకు ప్రభుత్వం కూడా ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ప్రతి శాఖల్లో కూడా మహిళా ఉద్యోగులందరితోని కూడా ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేయాలని చెప్పేసి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఆటల పోటీలు మహిళలకి అలాగే సభలు కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే విశాఖపట్నం జిల్లాలో కూడా రేపు మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పరిషత్తులో జరిగే సభకి కలెక్టర్ గారు ఈరోజు జరిగే ఆటల పోటీలకి రేపు జరిగే సభకు కూడా మహిళా ఉద్యోగస్తులందరికీ కూడా అవకాశం ఇచ్చి 2 రోజులు సెలవుగా ప్రకటించారు. కాబట్టి అధిక సంఖ్యలో విశాఖపట్నంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి మహిళలందరూ కూడా ఈరోజు ఆటల పోటీల్లో రేపు సభలో పాల్గొవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 9th and 10th ఈ 2 రోజులు కూడా మహిళలకి ఆటల పోటీలు అట్ ద సేమ్ టైం సభలు కూడా ఏర్పాటు చేశాము. అండ్ ఈ 2 డేస్కి కూడా మాకు ఈ ఏర్పాటు చేసుకోవడానికి మాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మాకు పర్మిషన్ కూడా ఇచ్చారు. సో డిస్ట్రిక్ట్లో ఉన్న మొత్తం ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు పాల్పంచుకుంటున్నారు గేమ్స్లోని. అండ్ గెలిచిన వాళ్ళకి రేపు బహుమతులు కూడా ప్రదానం చేయబడుతుంది. అండ్ రేపు సమావేశానికి కూడా డిస్ట్రిక్ట్లో ఉన్న మహిళలందరూ కూడా రేపు పాల్గొంటున్నారు. అండ్ పర్మిషన్ ఇచ్చినందుకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అట్ ద సేమ్ టైం ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ జిల్లా అండ్ సిటీ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అనకాపల్లి కొత్త వలస మధ్య బైపాస్ 2 లైన్లు వేసే రూట్ ప్రతిపాదనలో మార్పు చేయాలని పైడివాడ అగ్రహారం గండ్రెడ్డి వానిపాలెం ప్రజలు కోరారు. కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆ గ్రామాల ప్రజలు తమ సమస్యను జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా అందజేశారు. మాజీ ఎంపీటీసీ అక్కిరెడ్డి దుర్గానాయుడు, ఎంపీటీసీ సిరం అప్పలరాజు, సర్పంచ్ వడ్డాది అప్పలరాజు, మాజీ ఉప సర్పంచ్లు సత్యారావు, వెంకటరమణ, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ జి పెద్ద అప్పారావు, ఉప సర్పంచ్ సూరిబాబు తదితరులు జిల్లా ఉన్నతాధికారులు కలిసి తమ సమస్యను వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి కొత్త వలస మధ్య వేయనున్న బైపాస్ 2 లైన్ రూట్ మార్చాలన్నారు. ప్రతిపాదిత లైన్ వల్ల ఎందరో సామాన్య రైతులు తమ భూములు కోల్పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నామమాత్రంగా ఉన్న భూములు 2 లైన్ వేయడానికి ఇస్తే తినడానికి తిండి ఉండదన్నారు. జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర సర్వే జరిపి ప్రత్యామ్నాయంగా లైన్ నిర్మాణానికి భూములను సేకరించాలని కోరారు. భూములు కోల్పోయే నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి నుంచి కొత్త వలస వెళ్ళే మెగా టెర్మినల్ నిమిత్తం కొత్త బైపాస్ కొరకు రైల్వే లైన్ని అధికారులు ప్రతిపాదించడం జరిగింది. ఈ లైను గతంలో అనకాపల్లి నుంచి గోపాలపట్నం రెవెన్యూ నుంచి పెదముషిలివాడ రెవెన్యూ భాగంలో నుంచి వెళ్ళేది. సడన్లీగా ఇప్పుడు గోపాలపురం గ్రామం నుంచి మా పైడివాడ రెవెన్యూ గ్రామం ఏదైతే ఉందో ఈ గ్రామం నుంచి సడన్లీగా ప్రపోజల్ తయారు చేసి ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ డ్రాఫ్ట్ కాపీలో పొందుపరచడం జరిగింది.
దీనివల్ల ఏంటంటే ఈ ప్రతిపాదనలు కానీ అధికారులు అమలు చేసినట్లుగా అయితే మాత్రం మా గ్రామస్తులకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా పర్యాటక రంగంలో మరో కీలక అడుగు పడింది. జగత్పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ మరియు రిసార్ట్స్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యం జిల్లాలోని సహజ సిద్ధమైన ప్రకృతి అందాలను పర్యాటకులకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జగత్పల్లి, అడలి వంటి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడం ద్వారా అటు పర్యాటక అభివృద్ధిని, ఇటు స్థానిక గిరిజన యువతకు ఉపాధిని కల్పించేలా చర్యలు చేపడతామని కలెక్టర్ వివరించారు. పర్యావరణానికి హాని కలగకుండా ఇక్కడ వ్యూ పాయింట్, ఫోటో పాయింట్స్, రిసార్ట్స్ మరియు సుందరమైన పాత్వేలను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ తన 60వ శాఖను ఎండాడలో మంగళవారం ప్రారంభించనుంది. బ్యాంక్ చైర్మన్ జేవి సత్యనారాయణమూర్తి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తన బ్యాంక్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 71 కోట్ల రూపాయల లాభాలను గడించిందన్నారు. ఈ లాభాల నుంచి సుమారు 43 కోట్ల రూపాయలను సభ్యులకు డివిడెండ్ రూపంలో పంపిణీ చేసినట్లు తెలిపారు. వాణిజ్య బ్యాంకులతో పోటీ పడుతూ అతి తక్కువ వడ్డీకే గరిష్టంగా 11.75% రుణాలు అందిస్తూ సామాన్యుల ఆర్థిక అభివృద్ధికి బ్యాంక్ తోడ్పడుతుందని తెలిపారు. ఎండాడలో ప్రారంభం కానున్న నూతన శాఖను కూడా ప్రజలు ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటికి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు దక్షిణ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. భవిష్యత్తులో మరింత ఇది విస్తరణకి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఈరోజున విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు గత ఆర్థిక సంవత్సరంలోనే 71 కోట్ల రూపాయల లాభాలు ఆర్జించి దాదాపు 43 కోట్ల రూపాయలు సభ్యులకి డివిడెండ్గా చెల్లించడం అన్నది జరిగింది. అలాగే అనేక సంక్షేమ పథకాలు కూడా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులో తమ సభ్యులకి ఉన్నాయి. వాటితో పాటు ఒక ప్రత్యేకమైన పథకం ఉంది. ఆస్తి తనఖా మీద రుణం పొందినటువంటి రుణదాతలు సకాలంలో అసలు వడ్డీ వాయిదాలు మేరకుండా చెల్లించినటువంటి వాళ్ళకి వాళ్ళు చెల్లించినటువంటి మొత్తం వడ్డీలో 4% తిరిగి ఆ ఖాతాదారులకు ఇచ్చేటటువంటి, రుణగ్రహీతలకు ఇచ్చేటటువంటి ఏకైక బ్యాంక్ ఈ దేశం మొత్తం మీదే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అలాగే అన్ని రకాల రుణాలు వాణిజ్య బ్యాంకులతో పోటీపడి అన్ని రకాల రుణాలు ఇస్తున్నాం. వాణిజ్య బ్యాంకులతో పోటీపడి రుణాల మీద వడ్డీ కూడా చాలా తక్కువగా వసూలు చేస్తున్నాం. ఈరోజుని ఏ ఒక్క రుణం మీద కూడా 11.75% మించి వడ్డీ అన్నది లేదు. ఈరోజు వాణిజ్య బ్యాంకులు 13.5% దాకా రుణాలు వసూలు చేస్తున్నటువంటి సందర్భంలో అంతకన్నా తక్కువకే మేము సామాన్య ప్రజలకి రుణ పరపతి కల్పించడం ద్వారా ఆ ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తుందని, ఎండాడలో ప్రారంభించేటటువంటి ఈ బ్యాంకును కూడా ప్రజలు ఆదరించి దీని అభివృద్ధికి తోడ్పడాలని కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను గీతం విద్యా సంస్థలకు కట్టబెట్టాడని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఖండించారు. ప్రజా అవసరాలకు వినియోగించాల్సిన భూములను విద్యతో వ్యాపారం సాగిస్తున్న సంస్థకు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. కలెక్టరేట్లో జరిగిన పీజేఆర్ఎస్లో పార్టీ నేతలతో కలిసి వినతి పత్రాన్ని అందజేసి భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో కేకే రాజు మీడియాతో మాట్లాడారు. బంధుప్రీతితో సీఎం చంద్రబాబు గీతం విద్యా సంస్థ ఎంతో విలువైన భూమిని కట్టబెట్టారని అన్నారు. పేద ప్రజలకు సెంటు భూమి ఇవ్వడానికి ముందుకు రాని కూటమి ప్రభుత్వం తమ వర్గానికి ఎకరాల కొద్ది భూములను దారాదత్తం చేస్తుందని ఆరోపించారు. గీతంకు ఇచ్చిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు అధికారులు వినతి పత్రం తీసుకోకపోవడంతో కాసేపు వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వైసీపీ సీనియర్ నేత కోడిగుడ్ల శ్రీధర్ పాల్గొన్నారు. ఇది చాలా అన్యాయం, ఇది చాలా అక్రమం, ఇది చాలా దుర్మార్గం, ఇది చాలా దౌర్జన్యం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా మీ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని చట్టంలో ఉన్న లుసుగులను ఆసరాగా చేసుకుని ఈరోజు వేలాది కోట్ల రూపాయల ప్రజా సంపదకి, ప్రజల ఆస్తులకి, ప్రభుత్వ భూములకి రక్షణగా ఉండాల్సిన మీరే భక్షకులుగా మారి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ విధంగా భూ కబ్జాలని పాల్పట్టాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విశాఖపట్నం ప్రజల తరపున, విశాఖపట్నం ఉన్న ప్రజా సంఘాల తరపున, ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యమకారుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ భూ దురాక్రమల్ని, ఈ భూ స్కాముల్ని అడ్డుకునే వరకు మేము ఎంతటి పోరాటమైనా చేస్తూ ఉన్నాం. మీడియా మిత్రుల ద్వారా ఈరోజు కలెక్టర్ గారికి అందరూ కూడా మేము ఎంత పత్రం సమర్పించడం జరిగింది. లీగల్ ఫార్మేట్లో
ఏదైతే గీతం సంబంధించిన భూ దురాక్రమణలు ఉన్నాయో అవన్నీ కూడా చట్టవిరుద్ధం. తక్షణం ఏదైతే గీతంలో గత 4 రోజులుగా ప్రొక్రియలతో లారీలతో పుట్టింగ్స్ తీసి ప్రభుత్వ బోర్డులను తొలగించి చేశారో వారందరిపైన ఆ మిషన్లన్నీ కూడా చీల్చేసి వారందరిపైన భూ కబ్జా కేసులు పెట్టి వారందరినీ కూడా తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇదే విధంగా అధికారాన్ని చేతిలోకి తీసుకుంటే అధికారులు కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో అధికారులు సేవ చేయాల్సింది ప్రజలకి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని DYAFI నేత మహేష్ విమర్శించారు. కలెక్టరేట్లో జరిగిన PGRSలో DYAFI నేతలు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మహేష్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని మహేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్యని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలనేసి DYFIగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో నిరసన చేసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇదే సమయంలో మేము చెప్తుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వాలు ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు. అలాగే ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా జనవరి 1 కల్లా మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పటికి ఎన్ని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు? ఇప్పుడు 2 years అయిపోయి మీరు వచ్చి ఎన్ని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు అని అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. అలాగే నిరుద్యోగ సమస్య లేకుండా పరిష్కారం చేస్తా ఉన్నారు. మరి నిరుద్యోగ సమస్య పరిష్కారం లేకుండా ఎలా చేస్తారంటే విదేశీ కంపెనీలకి బయట కంపెనీలకి మేము భూమిని ఫ్రీగా ఇస్తాం, ఇచ్చే ఉద్యోగాలు మేము ఇస్తూ ఉంటాం. మరి ఈ సందర్భంగా మేము DYFIగా చెప్తుంది ఏంటంటే ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడమే కాకుండా ఆ భూమిని ఎవరైతే నిరుద్యోగులో వాళ్ళకి ఇవ్వండి, దాంట్లో వ్యాపారాలు చేసుకుంటారు, దాంట్లో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుని వాళ్ళు లోన్లు ఇవ్వండి మేము ప్రశ్నిస్తున్నాం. మహిళా సాధికారతలో పార్వతీపురం మన్యం జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ N. ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా ఏపీ NGO మహిళా శిశువు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా ఉద్యోగ ఉపాధ్యాయుల ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు భయం వీడి ఆత్మవిశ్వాసంతో తమ సమస్యలపై గళమెత్తాలన్నారు. అదే వారిని విజయపదంలో నడిపిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణం ఒక డ్రైవ్లో సాగుతుందని, ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. మహిళా సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎక్కడెక్కడ లేదు అని అడిగి తెలుసుకొని మరీ శాంక్షన్స్ ఇచ్చాం. ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక్కొని చెప్పండి. మహిళలు ఎక్కడైనా సరే టాయిలెట్స్ ఇబ్బంది పడుతూ ఉంటే చెప్పండి, శాంక్షన్స్ ఇమ్మీడియట్గా ఇస్తాం. ఈ నెలలోనే కంప్లీట్ చేయిస్తాం. ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మీకున్నటువంటి సౌకర్యాల్లో మరిన్ని సౌకర్యాలు ఏమి చేయవచ్చు మన చేతిలో ఉన్నంత మేరకు మీరు ముందుకు వచ్చి అడిగితే అవన్నీ కూడా మీకు కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. మనం అందరం కలిసి పని చేద్దాం. మనం అందరం కూడా ఒక టీం. గుర్తుపెట్టుకోండి, మనం మన మన్యం జిల్లాని కేవలం అభివృద్ధి కార్యక్రమాల్లోనే కాదు, మహిళా ఎంపవర్మెంట్లో కూడా నంబర్ 1గా ఉంచాలని చెప్పి మీ అందరి సహకారంతో అది కూడా మనం సాధిస్తామని చెప్పి ఇప్పటికే మనం అన్ని రంగాల్లో కూడా టాప్లో ఉన్నాం. మీరు పూర్తి స్థాయిలో ఇదే స్ఫూర్తితో గాన రాబోయే సంవత్సరం మనం అందరం కూడా పనిచేస్తే తప్పనిసరిగా మహిళా ఎంపవర్మెంట్లో మనం నంబర్ 1గా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా ముందస్తుగా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. భూ రికార్డులను ట్యాంపర్ చేయకుండా రూపొందించామని వెల్లడి. రిటైర్డ్ మహిళా ఎస్ఐను సత్కరించిన హోంమంత్రి అనిత. పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటన.
నియోజకవర్గ ప్రజా సమస్యలను శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించానని తెలిపిన బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు. ముస్లింలకు ఇస్తార్ విందు ఇచ్చిన ప్రభుత్వ విప్ ఘనబాబు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.